చక్కటి పథకం కదా. బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా, బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా, బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా, ఏ పల్లెల నుండి ఏ జిల్లకు పోయినా, పల్లెల నుండి ఏ జిల్లకు పోయినా, ఏ పల్లెల నుండి ఏ జిల్లకు పోయినా, పల్లెల నుండి ఏ జిల్లకు పోయినా, ఆర్టీసీ బస్సులో అక్కలారా నీకు ఉచిత ప్రయాణం మా తల్లులారా. ప్రయాణం మా తల్లులారా, హన్మకొండ నుండి హైదరాబాద్కు పోయినా, హన్మకొండ నుండి హైదరాబాద్కు పోయినా, వరంగల్లో నుండి హైదరాబాద్కు పోయినా, వరంగల్లో నుండి హైదరాబాద్కు పోయినా, మగపేటకు పోయినా మందమర్రికి పోయినా, మగపేటకు పోయినా మందమర్రికి పోయినా, మగపేటకు పోయినా మందమర్రికి పోయినా, మగపేటకు పోయినా మందమర్రికి పోయినా, ఆర్టీసీ బస్సులో అక్కలారా నీకు జీరో టికెటే మా తల్లులారా. పెద్ద పెద్ద వైద్యశాలలలో ఆరోగ్యాన్ని మంచిగా మెరుగుపరుచుకొని పోతున్నారు మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు. మరి అటువంటి చక్కటి పథకం. అదే విధంగా ఊళ్ళలో పని పోతే మరి పోదకపోయినా కలవపోయినా 300 వస్తాయి. అదే పట్టణం వచ్చి పని చేస్తే 800 ఇస్తాను. ఏదినయ్యా బస్ కిరాయి లేదు, సగంగా వస్తాను. కాబట్టి ఒక చక్కటి పథకం మహాలక్ష్మి పథకం. మరి ఒక సంవత్సరం లోపలనే 116 కోట్ల మంది మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణం చేశారు మన అక్కలు, మన చెల్లెలు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మహిళా సోదరి మనులందరూ కూడా. అదే విధంగా 4,000 కోట్ల రూపాయలు ఆదా అయింది వాళ్ళకి. ఏది టికెట్ కొనకుండా మరి జీరో టికెట్ ద్వారా వారు ప్రయాణం చేసినందుకు. చక్కటి పథకం కదా. బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా, బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా, బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా, ఏ పల్లెల నుండి ఏ జిల్లకు పోయినా, పల్లెల నుండి ఏ జిల్లకు పోయినా, ఏ పల్లెల నుండి ఏ జిల్లకు పోయినా, పల్లెల నుండి ఏ జిల్లకు పోయినా, ఆర్టీసీ బస్సులో అక్కలారా నీకు ఉచిత ప్రయాణం మా తల్లులారా. ప్రయాణం మా తల్లులారా, హన్మకొండ నుండి హైదరాబాద్కు పోయినా, హన్మకొండ నుండి హైదరాబాద్కు పోయినా, వరంగల్లో నుండి హైదరాబాద్కు పోయినా, వరంగల్లో నుండి హైదరాబాద్కు పోయినా, మగపేటకు పోయినా మందమర్రికి పోయినా,